మా మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ మీద ప్రొడ్యూస్ చేసినటువంటి జెండాపై కపిరాజు మొత్తం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈరోజు ప్రమోషన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నామండి. దానిలో భాగంగానే ఈరోజు మనందరం ఇక్కడ కలవడం జరిగింది. సెన్సార్ కార్యక్రమాల దగ్గర నుంచి అన్ని టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అండి. ఇక ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పబ్లిసిటీ ఆన్ చేసాం. ఇక మంచి డేట్ చూసుకొని త్వరలో రిలీజ్కి తీసుకొస్తున్నాం ఫిలింని. డే 1 నుంచి కూడా సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఎంత క్రేజ్ అయితే సినిమా మీద వచ్చిందో దానికి ఏమాత్రం తగ్గకుండా ప్రతి విషయంలో సబ్జెక్ట్ దగ్గర నుంచి డైరెక్టర్ కేర్ తీసుకొని ప్రతి ఒక్క టెక్నీషియన్స్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమా క్వాలిటీ విషయంలో కానివ్వండి ఏ విషయం కూడా ఎక్కడ కాంప్రమైజ్ ఏది లేకుండా మేక్ చేసినటువంటి ఫిలిం అండి ఇది. బడ్జెట్ విషయం కానీ ఏది కూడా కాంప్రమైజ్ లేదు సినిమాలో. అంటే సబ్జెక్ట్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి చాలా లావిష్గా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. చూసారు, ఇప్పుడు మీ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది సినిమా మేక్ ఎలా ఉందనేది. మ్యూజిక్ జి ప్రకాష్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయండి. సాంగ్స్ నెట్లో కానివ్వండి బయట మంచి మంచి రేటింగ్స్ వచ్చిన సాంగ్స్. ఫోటోగ్రఫీ అనేది ఎక్సలెంట్ సినిమాకి. అలాగే డైలాగ్స్, శశాంక్ డైలాగ్స్ కానివ్వండి చాలా హార్ట్ టచింగ్ డైలాగ్స్ ఉంటాయి సినిమాలో. ప్రతి విషయంలో కూడా అంటే రెగ్యులర్గా మనం కమర్షియల్ సినిమాలు చూస్తుంటాం, అలాంటి ఈ టైంలో ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ అండి. ఒక సోషల్ మెసేజ్ ఇచ్చుకుంటూ ఒక డిఫరెంట్గా ఎంటర్టైనింగ్ జానర్ మిస్ కాకుండా అన్ని ఎమోషన్స్ కలగలిపినటువంటి మూవీ అండి ఇది. ఈ సినిమా అంటే అన్ని సినిమాలకి కష్టపడి పనిచేస్తాం, అన్ని సినిమాలకి 100% పెడతాం, ప్రాణం పెట్టి పనిచేస్తాం. కానీ ఈ సినిమాకి కొంచెం ఎక్కువే కష్టపడాల్సి వచ్చిందండి. ఎందుకంటే మేబీ దానికి డబుల్ రోల్ కారణం ఉండొచ్చు. ప్లస్ ఆల్సో ఇలాంటి సినిమా, ఇలాంటి స్కేల్ ఆఫ్ సెటప్ అండ్ అంటే నాలాంటి ఒక అప్కమింగ్ యాక్టర్కి కానీ లేదంటే ఇలాంటి ఏజ్లో ఇంత బరువైన అంత గొప్ప రోల్ ఎవరు నమ్మరు డైరెక్టర్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సముద్రకని అన్నకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మామూలుగా ఒక చిన్న మెసేజ్ లేదంటే ఒక సోషల్ కాజ్తో తీసే సినిమాలు ఒక సీరియస్గా టోన్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మామూలుగా ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ సినిమాస్ అని అది వేరే బ్రాకెట్. ఈ రెండు కలవటం అనేది చాలా రేర్ కాంబినేషన్. అది చాలా రేర్గా చూస్తాం. ఒక డబుల్ రోలు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్తో వెళ్తూ బోల్డ్ అంత యాక్షన్ ఉండి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉండి ఇదంతా చాలా రేర్ కాంబినేషన్. అంటే మనం ఎప్పుడో శంకర్ గారి సినిమాల్లో చూస్తుండేవాళ్ళం స్టార్టింగ్లో, శంకర్ గారి సినిమాల్లో. అలాంటి ఒక సెటప్, అలాంటి ఒక కాంబినేషన్ మళ్ళీ అంతే గ్రాండ్గా అండ్ అంత ఎంటర్టైనింగ్గా వచ్చిన ఫిల్మ్ జెండాపై కపిరాజు. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ వెరీ హ్యాపీ. ఎప్పుడు ప్రేక్షకులు ఎప్పుడు చూడబోతున్నారా, మీ అందరూ ఎప్పుడు చూడబోతున్నారా అని నేను చాలా వెయిట్ చేస్తున్నాను. రిజల్ట్ కోసం కాదు, మీరందరూ ఈ సినిమా చూడాలన్నది కోరిక అంతే. ఈ సినిమా మా సినిమా అని చూపించుకోవాలన్న ఒక కోరిక. సో ఇది త్వరలోనే జరగబోతుంది. మీ అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమాని పెద్ద విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.